మీరు అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 20, 21, 22 చదవండి త్వరగా. అతడు తర్వాత ఫరో కుమార్తె మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యాసించి మాటల యందును కార్యముల యందును మాటల యందు ప్రావీణ్యత అంటే టక 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 మాట్లాడతాడు. ఏమంటివి సకల విద్య ప్రావీణ్యత మరిదివా ఇట్లా చూస్తాం కదా పూర్ణ ఆటగాలు ఆ టైపులో మాట్లాడుకున్నాడు. ఎంతటి మాట టక టక లేపుతాడు. అసలు సకల విద్యా ప్రావీణ్యుడు, మాటల నార్పరి, చమత్కారి. మరి అటు నచ్చడు అయ్యాడు. ఒక ఆర్కిటెక్ట్ అండి, భవన నిర్మాణ ఇంజనీర్ అండి. మోషే గారు గొర్రెలు కాసినోడు కాదు. ఐగుప్తులో 40 సంవత్సరాలు పెరిగాడు. ఆ 40 సంవత్సరాలు ఒక రాజు ఏ రీతిలో అయితే తరఫీదు పొందుతాడో అన్ని తరఫీదులు పొందాడు. కానీ 40 సంవత్సరాలు నోటి మాంద్యంకు అలవాటు పడిపోయాడు, మాట్లాడక నత్తోడైపోయాడు. ఈ కారణాన్ని ఎప్పుడైతే మోషే తీసుకొని వచ్చాడో అప్పుడు దేవుడు అంటాడు, నీకు తోడుగా ఎవరు పంపుతాను చూడు. 12వ వచనం నిర్గమాకాండం 4వ అధ్యాయం 12, 13, 14, 16 వచనాలు. అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు ఎవరు పంపాలి వాళ్ళు పంపు, నన్ను నేనైతే అర్హుని కాదు అన్నాడు. కోపపడి, లేవీయుడకు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి అతని హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధిస్తాను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఇప్పుడు అహరోను పాత్ర ఎంటర్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మోషేకి ఒక దర్శనం దేవుడు ఇచ్చాడు, ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. మోషే ఏ విషయంలో అయితే బలహీనుడని పలుమార్లు పలుకుతున్నాడో ఆ బలహీనతలో బలముగా ఉండడానికి అహరోను దేవుడిచ్చాడు. వాస్తవానికి అహరోను విషయంలో దేవుడు దృష్టి సారించలేదు, కానీ పలుమార్లు ఇతను చెబుతున్న సాకులు బట్టి ఇతనికి తోడుగా ఉండడానికి అహరోను దేవుడు పంపాడు. దైవజనుడు మోషేకు అహరోను దేవుడు తోడు చేశాడు. దైవజనుడిగా పిలబడుతున్న మోషే, నాయకుడు ఈ మోషేకి దేవుడు అహరోను తోడుగా ఉంచాడు. సేవలో కూడా సేవకులకి కొంతమంది తోడుగా ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవ ఘనంగా జరగడానికి దేవుడు కొంతమంది తోడుగా నిలుపుతాడు. వాళ్ళు ఎలా ఉంటారా అంటే, దేవుడు చూపిన సేవా దర్శనంలో, సేవా పిలుపులో అహరోను ఎలాగైతే పాలిభాగస్తుడయ్యాడో అట్లా పాలిభాగస్తులుగా ఉండే అవకాశం దేవుడు కొంతమందికి ఇస్తాడు. సేవ ఉన్నతమైంది, మహిమ కలిగింది. ఒక వ్యక్తి సామర్థ్యంతో పనిచేయడం దేవుడు చూసినప్పటికీ అత్యధికమైన పని జరగడం కొరకు దేవుడు సహకారులు ఇస్తాడు. అంటే సేవకుని దర్శనములో, సేవలో కలిసి పనిచేసేవారు ఉంటారు. ప్రతి సంఘంలో సేవకుని దర్శనంలో, సేవకుని భారాల్లో తోడై ఉండి నడిచేవాళ్ళు, ఆ సేవా భారాన్ని వాళ్ళు కూడా భరించడానికి, సహించడానికి మనసు కట్టుకొని సేవకునితో కలిసి కష్టమైన, బాధైన, ఇబ్బందిని పడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని దేవుడిస్తాడు. వాళ్ళు సిద్ధపరచబడినప్పుడు సేవను దేవుడు ఊరేగించడం ప్రారంభిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేవకుని దర్శనంలో పాలు పొందేవాడిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. పరిచారకులేమో సేవకునితో కలిసి పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు.
అహరోనికి ఏమో సేవకుని దర్శనములో ఆ భారంలో పాలు పొందే బాధ్యత దేవుడిచ్చాడు. ఈ ఇరువురు సంఘాల్లో ఉంటారు. వీళ్ళు సేవకునితో కలిసి నిలబడినప్పుడు సేవ జరుగుద్ది బలంగా. దేవుడు నీకు మనసిస్తాడు సేవలో సహకారం ఉండమని. కానీ మనుషులు చూసి భయపడుతుంటావు, నువ్వు మనుషులు చూసి ఎడమైపోతా ఉంటావు. కానీ ఆశ అయితే ఉంది నీలో. పాడరా నాయన పాడరామంటే ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్యా. బా భలే పాడుతున్నావు అయ్యా. ఎందుకంటే ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకపోతున్నాను, నా చేయి పట్టుకో నా సిన్ని యేసయ్యా. పాట బాగానే ఉంది. దేవుడు నీ హృదయాన్ని అట్లా ప్రేరేపిస్తున్నాడా? నీకు అర్థం అవ్వాలి, నాకు దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడని. మీలో చాలా మందిలో అటువంటి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుని సేవ ఇది నేను ఏర్పాటు చేసింది కాదు, నేను సిద్ధపరిచింది కాదు. ఇది దేవుని సేవ. సేవలో భాగంగా కొంతమంది దేవుడు అట్లా సిద్ధపరుస్తాడు. ఖచ్చితంగా మన సంఘంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు. వాళ్ళు సేవకుడితో ధైర్యంగా నిలబడి నిలిచినప్పుడు సేవను దేవుడు కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.